హలో నమస్తే. తెలంగాణ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేయబోతున్నాం. భారత హోంశాఖ మంత్రి భారతీయ జనతా పార్టీ ముఖ్య నేత అమిత్ షా ప్రకటన. ఈరోజు ఆయన చిట్ చాట్లో ఈ విషయాలు చెప్పారు. దక్షిణాదిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామనే అంశాన్ని చెప్తూ వస్తున్నారు. దక్షిణాదిలో బలోపేతం కావడం పైన దృష్టి పెట్టామని చెప్తున్నారు. గతంలో భారతీయ జనతా పార్టీకి బెంగాల్ ఒక కొరకరాని కొయ్యేలా ఉండేది. బెంగాల్ని సాధించడం కోసం, బెంగాల్లో జెండా ఎగరవేయడం కోసం భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు చాలా కష్టపడుతూ వచ్చారు. దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు కష్టపడి ఎట్టకేలకు అక్కడ భారతీయ జనతా పార్టీ జెండాని ఎగరేశారు. సో ఇప్పుడు మా టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలు అనేది అమిత్ షా చెప్తున్న మాట. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని చెప్తున్నారు. పంజాబ్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామంటూ అమిత్ షా చెప్పారు. ఈ రెండు ప్రకటనలు మాత్రమే కాదు, అమిత్ షా చేసిన మరొక ప్రకటన కూడా రాజకీయంగా చాలా ఆసక్తిని కలిగిస్తోంది. అమిత్ షా చేసిన మరొక కీలకమైన ప్రకటన ఏంటి అంటే, ఇకపై మేము ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఒంటరిగా వెళ్లడం పైనే దృష్టి పెడతామని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ పొత్తుల కంటే ఒంటరిగా వెళ్ళి బలోపేతం కావడం పైన దృష్టి పెడుతుంది అని చెప్పారు. దక్షిణాదిపైన ప్రత్యేకంగా దృష్టి పెడతామనే విషయాన్ని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయంటూ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయొచ్చు లాంటి ఒక ఇంప్రెషన్, అటువంటి ఒక చర్చ చాలా కాలంగా జరుగుతుంది. సో ఆ చర్చ కాంగ్రెస్ పార్టీ రేజ్ చేస్తున్న చర్చ, బీఆర్ఎస్ని బదనాం చేయడం కోసం అటువంటి చర్చ తీసుకొస్తుంది అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. మరోవైపు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ పైన అదే తరహా విమర్శలు చేస్తూ వచ్చారు. కానీ అటువంటి ఒక ఇంప్రెషన్ మాత్రం తెలంగాణలో పొలిటికల్ సర్కిల్స్లో వినపడుతుంది. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయొచ్చు లాంటి ఒక చర్చ ఉంది. అటువంటి చర్చకి తెరదింపేలా ఈరోజు అమిత్ షా మాట్లాడారు. తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం, పొత్తులు ఉండవనే ప్రకటన అమిత్ షా చేశారు. దాంతోపాటు ఇక్కడ ఇటీవల మోదీ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడుతో హైదరాబాద్లో సమావేశం కావడం కావచ్చు, పవన్ కళ్యాణ్తో హైదరాబాద్లో సమావేశం కావడం కావచ్చు. ఈ రెండు చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేస్తోంది ప్రస్తుతం. అదే కూటమి తెలంగాణలో కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కలిసి లాంటి ఒక చర్చ కూడా చూసాం. సో తెలంగాణలో గెలవడం కోసం, తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం, తెలంగాణలో పార్టీని ఎమర్జ్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన సపోర్ట్ని భారతీయ జనతా పార్టీ తీసుకోబోతోంది. దానిలో భాగంగానే మోదీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి అంత సుదీర్ఘంగా ఆయనతో చర్చించారు. పవన్ కళ్యాణ్తో కూడా అదే చర్చించారు లాంటి రాజకీయ విశ్లేషణలు కూడా చూసాం. వాటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేశారు అమిత్ షా. మేము భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయనేది కేవలం మీడియా చర్చ మాత్రమే, అటువంటి అవకాశమే లేదు అనే విషయం చెప్పారు. ఆ మాటకు వస్తే కొద్ది రోజుల క్రితం నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాట కూడా, మేము సింగిల్గానే వెళ్తాం, భారతీయ జనతా పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది. సింగిల్గా పోటీ చేస్తుంది మీన్స్ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో, జనసేనతో పొత్తు పెట్టుకోదు అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన చెప్పారు. ఈరోజు అమిత్ షా చెప్పారు, మేము పొత్తులే లేకుండా ఒంటరిగా తెలంగాణలో పోటీ చేస్తామని. ఇమీడియట్గా పంజాబ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. పంజాబ్లో అకాలీదళ్తో కలిసి బీజేపీ పోటీ చేయొచ్చు లాంటి ఒక చర్చ ఉంది. అక్కడ ఆ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి నుంచి దూరంగా వచ్చిన నేపథ్యంలో ఆప్తో పొత్తుకు సంబంధించిన చర్చ, ఇటువంటి రకరకాల చర్చలు అక్కడ ఉన్న నేపథ్యంలో, అమరేందర్ సింగ్ నేతృత్వంలోని పార్టీతో చర్చ, ఇటువంటి చర్చలు ఉన్న నేపథ్యంలో ఆయన పంజాబ్లో కూడా మేము ఒంటరిగానే పోటీ చేయబోతున్నాం, అకాలీదళాన్ని అక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, పంజాబ్లో కూడా ఒంటరిగానే గెలిచే ప్రయత్నం చేస్తామంటూ అమిత్ షా చెప్పారు. అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం, ఒకటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించిన కీలకమైన అంశం అయితే, మరొక కీలకమైన అంశం, మేము ఇకపైన ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పారు. ఇకపైన ఒంటరిగానే పోటీ చేస్తామంటే ఇప్పుడు ఆ పార్టీ పొత్తుతో ఉంది. ప్రధానంగా బీహార్లో జేడీయూతో పొత్తుతో ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి పొత్తులో ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. మిగతా చోట్ల ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు కానీ చూడాలి. సో ఇప్పుడు దక్షిణాది పైన ఫోకస్ పెట్టడం అంటే కేవలం తెలంగాణ పైన ఫోకస్ పెట్టడమా, ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఫోకస్ పెట్టడమా? సో తెలంగాణలో మాత్రమే ఒంటరిగా పోటీ చేయడమా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఒంటరిగా పోటీ చేయడమా? వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచన ఏమైనా చేస్తుందా? ఇకపైన మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఇకపైన ఒంటరిగానే రాష్ట్రాల్లో అధికారంలో రావడానికి సంబంధించి ప్రయత్నం చేస్తామంటూ అమిత్ షా చేసిన ప్రకటన కేవలం పంజాబ్, తెలంగాణకే పరిమితం అవుతుందా? దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల్లోనూ కూడా అటువంటి ప్రయత్నం, అటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుందా? సో భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాల్లోనూ ఆ తరహా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దక్షిణాదిలో మరిన్ని కీలకమైన రాజకీయ మార్పులకు అది కారణమవుతుంది. సో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చర్చ దేశవ్యాప్తంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తారనే చర్చ కనుక రైజ్ అవుతే, భారతీయ జనతా పార్టీ దాన్ని విధానంగా తీసుకుంటే, సింగిల్గా పోటీ చేయాలనేది భారతీయ జనతా పార్టీ విధానంగా కానీ తీసుకుంటే, అది ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్గా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు తమిళనాడులో అన్నామలై నేతృత్వంలో అక్కడ ఎదగడానికి సంబంధించిన ప్రయత్నం చేసింది. బట్ అన్నామలై నేతృత్వంలో అక్కడ ఎన్నికలకు పోయే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయలేదు. ఆయన సొంతంగా బయటకు వచ్చి పార్టీ పెడతా అనుకుంటున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అక్కడ హోప్ లేదు. భారతీయ జనతా పార్టీకి ఒక ఫేస్ కూడా తమిళనాడులో లేదు. అటువంటి చోట్ల కూడా ఒంటరిగా పోటీ చేసే సాహసం భారతీయ జనతా పార్టీ చేస్తుందా? అఫ్కోర్స్ తమిళనాడులో మళ్ళీ ఎన్నికలు జరగడానికి ఇంకా 5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి
అప్పటికేమన్నా భారతీయ జనతా పార్టీ ఇంకా కొత్త నాయకత్వాన్ని అక్కడ ఎమర్జ్ చేస్తుందో ఏంటో చూడాలి. కానీ ఇమీడియట్గా ఎన్నికలు జరిగే వచ్చే 2 ఏళ్లలో 3 ఏళ్లలో పదవీ కాలాలు పూర్తయి కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి సంబంధించిన అవకాశం ఉండే రాష్ట్రాలలో మాత్రం మేము ఒంటరిగా పోటీ చేస్తామంటూ అమిత్ షా చేసిన ప్రకటన చాలా దూరదృష్టితో చేసిన ప్రకటనగా చూడాలి. అమిత్ షా నుంచి ఇటువంటి ఒక ప్రకటనలు చాలా వేగ్ ప్రకటనలు ఎప్పుడు మనం చూడం. అమిత్ షా మాట్లాడిన మాటలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ విధానాన్ని, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతుందనే దాన్ని ఆయన స్పష్టంగా చెప్తూ వస్తూ ఉంటారు. పైగా ఆయన చిట్ చాట్లో చెప్పారు, చాలా నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మేం కూడా సింహం సింగిలే అంటుంది. ఇప్పుడు మేము కూడా సింగిల్గానే పోటీ చేస్తామంటుంది. ఇప్పుడు సో సింగిల్గా ఎక్కడ పోటీ చేస్తారు, ఇప్పుడు ఉన్న బంధాలను ఎలా తెంచుకుంటారు చూడాలి.